ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. 2003లో గీతాలక్ష్మి అనే వ్యక్తి నుండి ఎన్టీఆర్ ఓ ఫ్లాట్ కొనుక్కున్నారు. అయితే గీతాలక్ష్మి 1996 నుండి ఇదే ప్రాపర్టీ మార్ట్గేజ్ ద్వారా లోన్స్ పొందింది. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి గీతాలక్ష్మి 3-4 బ్యాంకుల నుండి గీతాలక్ష్మి లోన్స్ పొందింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఆ ఫ్లాట్ అమ్మే సమయంలో ఆ విషయాన్ని దాచిపెట్టింది. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్గేజ్ ద్వారా లోన్ తీసుకున్నట్లు ఆమె ఎన్టీఆర్ కు తెలిపింది. దీంతో ఫ్లాట్ ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. ఈ నేపథ్యంలో 2019లోనే బ్యాంక్ మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా రావడంతో ఎన్టీఆర్ కోర్టు మెట్లెక్కారు. జూన్ 3లోపు డిఆర్టీ డకౌట్ ఆర్డర్ సబ్మిట్ చేయమంటూ హైకోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు తెలియజేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ఫోన్లో నిర్మల. అవును దీపిక, జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ నటుడు, తెలుగు సినిమా ఇండస్ట్రీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గీతాలక్ష్మి అనే ఆ మహిళ దగ్గర 2003లోనే ఒక ఫ్లాట్ అయితే కొనుగోలు చేసింది. ఆ ఫ్లాట్ అన్ని విధాలుగా కూడా అయిపోయినా గానీ అన్ని లావాదేవీలు కూడా అయిపోయిన తర్వాత కూడా 1996లో మాత్రము ఈ ప్రాపర్టీ మీద దాదాపు 7 బ్యాంకుల నుండి కూడా అధికారులు అయితే ఈ ఫ్లాట్ మీద లక్ష్మి లోన్ తీసుకుంది, అందుకు ఆ లోన్ కట్టలేదు తను అని చెప్పేసి కూడా అది మాది అని చెప్పేసి వీళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. బ్యాంకు ఓనర్లు కూడా, బ్యాంకు అధికారులు కూడా ఇది స్వాధీనం చేసుకోవడానికి చూశారు. అప్పుడే తను 2019లో జూనియర్ ఎన్టీఆర్ బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా ఆయనకు కోర్టులో ఫిర్యాదు చేయడంతో కూడా జూన్ 3లోపు ఇది డిఆర్టీ నుంచి తనకి ఎలాంటి ఊరట కలగలేదు. అందుకు తను కోర్టు మెట్లు ఎక్కడం కూడా జరిగింది. ఇప్పుడు కోర్టు మెట్లో కూడా జూన్ 6వ తారీఖు మాత్రము విచారణను వాళ్ళు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. మరి జూన్ 6వ తారీఖు మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాట్ పైన ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరి తన దగ్గర కొనుగోలు చేసినట్టుగా కూడా మొత్తము తను ఆధారాలతో సహా చూపిస్తున్నారు. డాక్యుమెంట్లు కూడా అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కానీ తను దాచిపెట్టడం వల్ల ఇలా జరిగింది. లక్ష్మి అనే మహిళ మరి తను లోన్ పొందినట్టుగా కూడా, మరి బ్యాంకుల దగ్గర లోన్ పొందినట్టుగా నాకు తెలియజేయలేదు, దాచింది అని కూడా ఎన్టీఆర్ అయితే రుజువు చేయడం జరిగింది. మరి తను దాచడం వల్ల జరిగిన పొరపాటే కదా ఇది అని చెప్పి కూడా మరి కోర్టులు మెట్టెక్కడం కూడా జరిగింది. మరి తను దాచి మరి ఈ ఫ్లాట్ ఎలా అమ్మగలిగింది ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మరి జూన్ 6వ తారీఖు మాత్రము ఈ కేసును పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగింది. అందుకు మరి హైకోర్టు ఏం తీర్పునిస్తుందనేది కూడా వేచి చూడాల్సి ఉంది దీపిక. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.